ఖమ్మం నియోజకవర్గ ఓటర్ మహాశయులకు బహిరంగ లేఖ. ఖమ్మం నియోజకవర్గ ఓటర్ మహాశయులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా తుమ్మల అభిమాన సంఘం తరపున బహిరంగ లేఖ ద్వారా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై తెలియపరచాలి అనే సదుద్దేశంతో ఈ లేఖ. ఇదో చారిత్రక సందర్భం. రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డైన ఖమ్మం గుమ్మల్లో జరగబోయే ఎన్నిక పార్టీల మధ్య లేదా వ్యక్తుల మధ్య కంటే ఈ ఎన్నిక ఖమ్మం భవిష్యత్తు కోసం, ఖమ్మంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరిగే ధర్మయుద్ధం. ఈ ధర్మయుద్ధంలో ఖమ్మం ఓటర్ మహాశైల ముందు ఒక పక్క అణిచివేత, అహంకారం, అధికార మదంతో అక్రమ కేసులు బనాయిస్తూ, భూ కబ్జాలు, పోలీసు రాజ్యంతో వ్యవస్థలను నాశనం చేస్తూ, అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవచ్చు అనే మందబలం అటుపక్క, ఇటువైపు 4 దశాబ్దాల రాజకీయ జీవితం, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, తెలంగాణలో మంత్రిగా, నిత్యం అభివృద్ధి ధ్యేయంగా ప్రజాసేవకు పాటుపడ్డ మహర్షి, అవినీతి మచ్చలేని నేత, పరిపాలనా అనుభవం, ప్రజా సమస్యల పరిష్కారంలో విజనరీ లీడర్, ఆధునిక ఖమ్మం రూపశిల్పి, ఖమ్మం పట్టణం దాహార్తి తీర్చిన భగీరథుడు, ఖమ్మం పట్టణంలో రహదారులు, మౌలిక సదుపాయాలు కల్పించి పట్టణం నుంచి నగరంగా మార్చడంలో తనదైన చెరగని ముద్ర వేసిన అభివృద్ధి ప్రదాత మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఎన్నికల బరిలో ఉన్నారు. ఖమ్మం అభివృద్ధిలో తుమ్మల ముద్ర ఇలా. నాడు నిజాం కాలంలో కాల్ ఒడ్డున మున్నేరుపై నిర్మాణం చేసిన బ్రిడ్జ్ మాత్రమే రాకపోకలకు దిక్కు. తుమ్మల హయాంలో బైపాస్ లో మున్నేరుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం, ప్రకాష్ నగర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణంతో ఖమ్మం ప్రగతికి బాటలు వేశారు. విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి స్కూల్ బిల్డింగ్స్, జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజ్ భవనాల నిర్మాణం, పేదలకు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా జిల్లా ప్రధాన హాస్పిటల్లో ఆధునిక వసతులు, భవన నిర్మాణం. నాడు తెలుగుదేశం హయాంలో కవులు, కళాకారులకు ప్రసిద్ధి చెందిన ఖమ్మంలో భక్త రామదాసు ఆడిటోరియం నిర్మాణం, విద్యార్థులకు, ఖమ్మం పట్టణవాసులకు ఆరోగ్యం, ఆహ్లాదం, క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి సర్దార్ పటేల్ స్టేడియం నిర్మాణం, ఖమ్మంలో దాహార్తి తీర్చడానికి దానవాయిగూడెం, పుట్టకోట, ఫిల్టర్ బెడ్స్ నిర్మాణం, ఖమ్మంలో పేదలకు ఇండ్ల స్థలాలు దక్కేలా నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం, పట్టాలిప్పించడం, ఖమ్మం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేయడంలో నాడు స్థానిక ఎమ్మెల్యేగా పోరాటం, 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 16 ఏళ్లు మంత్రిగా ఉన్న ఏనాడు ఖమ్మంలో భూ కబ్జాలు, దందాలు, వ్యాపారులను, రియల్ ఎస్టేట్ వారిని, కాంట్రాక్టర్లను బెదిరించడం, ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం తుమ్మల చరిత్రలో లేదు. ఖమ్మం ఓటర్ మహాశైలారా, మీ ముందున్న పరీక్షలో మీ నిర్ణయం ఖమ్మం భవిష్యత్తుకు బాటలు వేయాలి అంటే మీరు ఈ విషయాలను ఆలోచన చేయండి. మీరు ఎటో తేల్చుకోండి. ఇప్పుడు జరగబోయే ఎన్నిక ధన బలానికి, ప్రజా బలానికి మధ్య సమరం. ఈ ఎన్నిక అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య రణం. ఈ ఎన్నిక పోలీస్ అక్రమ కేసులకు, ప్రజాస్వామ్యవాదులకు మధ్య ఆత్మ గౌరవ పోరు. ఈ ఎన్నిక భూదందాలు, సెటిల్మెంట్స్ చేసే గూండారాజులకు, సామాన్యులకు మధ్య అస్తిత్వ పోరు. ఈ ఎన్నిక ఓ నియంత వ్యాపార లక్షణంతో విసిగిన డాక్టర్లు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ప్రజాస్వామ్య హక్కుల కోసం రాజకీయ మదంతో బిజినెస్ టైకూన్ పై సాగే డెమోక్రటిక్ సివిల్ వార్. ఈ వార్ లో మీరెటు? ఈ ఎన్నిక ఓ గిరిజన పౌర హక్కుల నేతపై, ఓ గిరిజన మహిళపై అక్రమ కేసులు పెట్టిన అహంకార నేతకు గిరిజన బిడ్డల ఆత్మ గౌరవం కోసం సాగే రణం. ఈ ఎన్నిక ప్రభుత్వ వైఫల్యం, సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు ఎంతో మంది యువకులపై అక్రమ కేసులు పెట్టి పౌర హక్కులు కాలరాసినందుకు హక్కుల కోసం పోరాడే ప్రజా గళాల కోసం సాగే కథన రంగం. ఈ ఎన్నిక తండ్రి వయసున్న సీనియర్ సిటిజన్స్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తే మనం మౌనంగా ఉందామా? రైతాంగ పోరాటానికి తొలి దశ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన ఉద్యమాల గడ్డపై నియంతలను పాతరేసే ప్రజా ఉద్యమంగా మన ఓటు విలువేంటో తెలియజేసే చారిత్రక సందర్భం.
తుమ్మల విజనరీ లీడర్ గా ముందు తరాల భవిష్యత్తు కోసం బాటలు వేశారు. ఖమ్మంను ఆధునిక ఖమ్మంగా నిలబెట్టారు. రౌడీయిజం, గుండాయిజం లేకుండా అందరూ ప్రశాంతంగా జీవించేలా శాంతి భద్రతలు కాపాడారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. అధికారం, ప్రజా ప్రయోజనం కోసం తుమ్మల పాటుపడితే నేడు అధికారం అండతో అవినీతి చూస్తున్నాం. గట్టి వానొస్తే కురిసే ఆర్టీసీ బస్టాండ్ చూసాం. వాన దెబ్బకు లీకేజ్ నీళ్లను పట్టడానికి బకెట్లు పెట్టే మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగులు చూసాం. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కమిషన్లు, రియల్ ఎస్టేట్ దోపిడీలు, ఈ అవినీతి సొమ్ముతో ఎన్నికల నోట్లలో కట్టలతో బరితెగింపు. ఆత్మగౌరవం అమ్ముకుందామా? ఓ నియంత ముందు మోకరిల్లాలా? రాజకీయం ముసుగులో హాస్పిటల్స్ విస్తరించకుండా, ఇతరులు ఎవ్వరూ ఎదగకుండా మోనోపలీగా మారిన అధికార పార్టీ నేత కావాలా? ప్రజానేత తుమ్మల కావాలా? తేల్చుకోవాల్సిన సందర్భం. ఖమ్మం ఓటర్ మహాశయులారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియమ్మ రుణం తీర్చుకునేలా మత విద్వేషాలు లేకుండా యావత్ దేశాన్ని భారత్ జోడో యాత్ర ద్వారా ఐక్యం చేసిన ద గ్రేట్ లీడర్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం కోసం కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలతో ప్రజాస్వామిక తెలంగాణ కోసం జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో ఖమ్మం ఓటర్లు చారిత్రక తీర్పు ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. అరాచక శక్తులను, అవినీతి నేతలను తరిమి కొట్టండి. ధన బలాన్ని ఓడించి జన బలంతో ప్రజాస్వామ్యానికి బాటలు వేయండి. ఖమ్మం ఓటర్ మహాశయులారా, నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గారి చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఖమ్మం అభివృద్ధిలో మీరు భాగస్వామ్యులు అవ్వండి. మీ తీర్పు చారిత్రకమైంది. మీ తీర్పు మీ పిల్లల భవిష్యత్తు కోసం. మీ తీర్పుతో ఖమ్మంలో ప్రజాస్వామ్యం జెండా రెపరెపలాడాలి. జై కాంగ్రెస్. ఉమ్మడి